Guys, welcome back to my channel Varshu Telugu Vlogs. ముందుగా అందరికీ కూడా wish you many happy new year. సో అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే 31st నైట్ అన్నమాట. ఈ నైట్ ఒక స్వీట్ మెమరీ కింద ఉండడానికి ఐఎమ్ షూటింగ్ జస్ట్ మినీ వీడియో అనుకోండి. సో ఆ విధంగా షూట్ చేస్తున్నాను. 12 o'clock యాస్టీస్ అందరూ చేస్తారు కదా కేక్ కటింగ్. సో కేక్ కటింగ్ కోసం అయితే మేము రెడీ అయ్యాము యాక్చువల్లీ. అండ్ బయట ముగ్గులు కలర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికోసం కూడా రెడీ అయ్యాము. అండ్ ఈ వీడియో నాకు ఒక మంచి మెమరీ కింద ఉండడానికి నేనైతే ఒక చిన్న వీడియో రకంగా అయితే నేను షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో సో ఇంకా నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో నేనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ పిలుస్తారు కానీ పాపతో ఉన్నాను కాబట్టి నాకు ఛాన్స్ లేదు, బయటికి వెళ్ళే ఛాన్స్ లేదనమాట. సో ఇంక అందుకని ఫ్యామిలీ ఎప్పుడు నేను మా ఇంటికి వెళ్తాను. ఈసారి మా అత్తగారింటికి నేను అందరినీ పిలిచాను అనమాట మా ఊళ్ళని. సో ఈరోజు ఇక్కడే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ సెలబ్రేషన్ అంటే పెద్ద ఏముండదు, రీల్స్లో చూపిస్తున్నారు కదా ఇప్పుడు సెలబ్రేషన్ అంటే మంచి హడావిడి. అది మాకైతే మంచిగా ఏదో ఒక మంచి మూవీ లేదంటే డ్యాన్సెస్, సాంగ్స్ అండ్ ఫుడ్, ఇదంతా ఒక సెలబ్రేషన్ అనమాట. సో వీడియో అయితే చూస్తూ ఉండండి వితౌట్ ఎనీ స్కిప్. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ది వీడియో. ఇక టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 9 అట్లా అవుతుందన్నమాట. సో ఇంకా తక్షవికి అయితే ఫుడ్ అయితే తినిపించేసాం. మేము ఇంకా తినలేదు, ఎందుకంటే ఫస్ట్ ముగ్గు వేసుకున్న తర్వాత సో ముగ్గు వేసుకుంటే ఒక పని అయిపోద్ది, తర్వాత మనం తిందామని చెప్పి వి డిసైడ్. 31st నైట్ యాజ్ యూజువల్ తెలిసిందే, మగపిల్లలు మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడరు, మొత్తం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటారు. సో ఇంకా మా దగ్గర అయితే ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళకి ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా ఫోన్లో చూసి వాళ్ళంతా వాళ్ళు ట్రై చేయడం అంటే చాలా ఇష్టము. సో నేనే పెడదాం అనుకున్నాను, కానీ అక్క మేము పెట్టేస్తాము అని అంటే వాళ్ళే పెట్టారు. సో 2 ముగ్గులు పెట్టారు. 2 ముగ్గులు కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అదే ఫస్ట్ టైం వాళ్ళు ట్రై చేయడం, చాలా టైం టేకన్ తీసుకున్నారు, కానీ ఆ రంగోలీ కలర్స్ ఇవన్నీ వేసిన తర్వాత అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. చూస్తూ ఉన్నాను. కలర్స్ మాత్రం అందరం కలిపి వేసామన్నమాట, ఎందుకంటే పిల్లలకి చర్చ్కి టైం అయిపోతుంది. సో వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనమాట, అందుకని చెప్పి ఇంక కలర్స్ ఫాస్ట్గా మేము కూడా హెల్పింగ్ అది చేసేసి ఇంక పెట్టేసాము. ముగ్గులు, రంగోలీ, కలర్స్. 31st నైట్ ఈ హడావిడి ఉంటుంది లేడీస్కి అయితే మ్యాక్సిమము. అండ్ దాని తర్వాత పాత రోజుల్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, సిటీల్లో ఉంటాయో లేదో నాకు తెలీదు, బట్ పల్లెటూరులో పాత రోజుల్లో అయితే ముగ్గు వేసేసుకున్న తర్వాత అందరూ వెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ముగ్గులు చెక్ చేస్తారు. ఎంతమందికి తెలిసింది నాకు కమెంట్ చేయండి. సో ఇట్లా వేసిన తర్వాత ప్రతి వీధిలోని కూడా ఎవరెవరు ఎన్నెన్ని ముగ్గులు వేశారు, ఎలా వేశారు, కలర్స్ ఎలా రుద్దారు అని చెప్పి ప్రతిదీ చూసుకుంటూ వెళ్తారనమాట. పోటీ అని కాదు, అదొక హ్యాపీనెస్ అనమాట. అందరూ వేసుకుంటే ఎటువంటి ముగ్గు వేసుకున్నారు అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అట్లా పల్లెటూరులో అయితే చేస్తూ ఉంటారు, బట్ అటువంటివి ఉన్నాయో లేదో నాకు నిజంగా తెలియదు. మీరు కూడా ఈ విధంగా ముగ్గులవి వేసి అలా చెక్ చేయడం మీకు కూడా అలవాటు ఉందా? ఇంకా పల్లెటూరులో చేస్తున్నారా, సిటీలో చేస్తున్నారా? నాకైతే కింద కమెంట్ చేయండి. ఇంకా మేమైతే రంగోలీ వేసేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ తింటున్నాము. టైం అప్పటికే 11:30, 12 దగ్గర అవుతుందన్నమాట. ఇంక ఫాస్ట్గా తినేసి ఇంకా కేక్ కటింగ్ అయితే సిద్ధపడ్డాము. యాజ్ యూజువల్ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతోనే కేక్ కట్ చేయిస్తాము. ఇంతకుముందు నా చేత కట్ చేయించేవారు, ఇప్పుడు తక్షవి అనమాట. తక్షవి పుట్టిన తర్వాత తక్షవి కేక్ కటింగ్ అయ్యింది. ఇంకా ఆ రోజు నైట్ తక్షవికి పండగ అని చెప్పొచ్చు గాయస్. మా అమ్మ బర్త్డే ఒకటి December 28 అండ్ దెన్ ఈ 31st ఒకటి పండగ అనమాట తక్షవికి, ఎందుకంటే మేము ఫొటోస్ హడావిడిలో వీడియోస్లో ఉంటాము. ఈ లోపు తను శుభ్రం కేక్ కట్ చేసేసుకొని తింటూ ఉంటుందన్నమాట. సరే మరీ అంత ఫ్రీడమ్ లేకుండా ఉంచకూడదు కదా, అంత స్ట్రిక్ట్గా. సో ఇంకా ఒక్కసారి కదా, ఒక్క పూటే కదా,
వన్ టైమే కదా తినచ్చు అని చెప్పి అనుకుంటా. బట్ తక్ష్వికి ఇంట్లో కేక్ ఎక్కువ మ్యాక్సిమం పెడతాము. ఇట్లా ఏమైనా కేక్స్ అవి ఉంటే ఇంకా ఆపడం అనేది చాలా కష్టం, వాళ్ళని కేక్ దాయాల్సి వస్తుంది నేను. బట్ అప్పుడప్పుడు నేనే తీసేస్తాను, వద్దబ్బా తనకి పెట్టకుండా మనం ఏం తింటామో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇంకా దట్స్ ఇట్. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంక ఫొటోస్ వీడియోస్తో సరిపోయింది. అండ్ నెక్స్ట్ మార్నింగ్ న్యూ ఇయర్ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని దర్శించుకుంటారు, ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకుంటారు. సో మీరు ఈ న్యూ ఇయర్కి ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు, ఏవే టెంపుల్స్కి వెళ్ళారు నాకు కింద కామెంట్ చేయండి. వైజాగ్ వాళ్ళు అయితే అస్సలు మర్చిపోకండి, వైజాగ్ వాళ్ళు ఏ టెంపుల్స్కి వెళ్ళారో నాకైతే కింద కామెంట్ చేయండి. సో వైజాగ్లో ఎన్ని స్పెషల్ టెంపుల్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి కొంచెం, నేను ఆ టెంపుల్స్కి విజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరికైనా వైజాగ్లో టెంపుల్స్ ఏమైనా కొన్ని పవర్ఫుల్ టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ నాకు కింద కమెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక. సో నేనైతే ఆ టెంపుల్స్ని ఒకసారి వెళ్ళి విజిట్ చేసి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఒకళ్ళు ఎవరు ఒక కమెంట్ వచ్చింది నాకు, ఏమంటే మీకు ఇష్టమైన గాడ్ ఎవరు అని చెప్పి. బేసిక్లీ నేను ఎక్కువ పూజలు చేసే అమ్మాయిని కాదు, అంటే నాకు నమ్మకం ఉంటుంది బట్ ఎక్కువగా పూజలు అవి చేయను అనమాట నేను. బట్ ఈ మధ్య మా అత్తగారు దీపం అది పెట్టలేకపోతున్నారు, అంటే కింద కూర్చొని లెగలేక, సో అదే ఇబ్బంది అవుతుందని చెప్పి పెట్టట్లేదన్నమాట. ఇంక నేను పెట్టడం స్టార్ట్ చేశాను. యాజువల్లీ నేను డైలీ పూజ చేసే పర్సన్ కాదు, ఎక్కువగా పూజ చేసే పర్సన్ కూడా కాదు. బట్ నాకైతే ఒక నమ్మకం ఉంటుంది, దేవుణ్ణి మనసులో తలుచుకుంటాను, ఎప్పుడు పడితే అప్పుడే నేను దండవది పెట్టుకుంటాను. సో టెంపుల్స్ అవి కనిపిస్తే వెళ్ళి దర్శనం చేసుకుంటాను అట్లా అనమాట. మరీ ఎక్కువ పూజలు చేసే అమ్మాయిని అయితే నేను కాదు. బట్ ఈ మధ్య నేను ప్రతిరోజు దీపం పెట్టడానికి నేను చూస్తున్నాను, మ్యాక్సిమమ్ నాకు వీలు కుదిరినప్పుడల్లా దీపం పెట్టడానికి ఎక్కువ చూస్తున్నాను. సో పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే దీపం అగ్గిపెట్టెతో కాకుండా అగరబత్తితో వెలిగిస్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమంది అయితే అగ్గిపెట్టెతో వెలిగిస్తారు. సో నాకైతే అగరబత్తితో వెలిగించడం అనేది బాగా అలవాటు. కొన్ని సందర్భాల్లో అగ్గిపెట్టెతో కూడా వెలిగిస్తాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజ అయితే చేస్తారనమాట. నేనైతే ఈ విధంగా చేస్తాను. సో చాలా మనస్ఫూర్తిగా, చాలా పీస్గా దేవుణ్ణి గట్టిగా కోరుకుంటూ అయితే నేను పూజ చేసుకుంటున్నాను. నా ఫేస్లో మీకు కూడా తెలుస్తుంది, చాలా సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసాము. సో అవన్నీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో నాకు లాస్ట్ ఇయర్లో అవ్వకుండా అంత మంచిగా సంతోషంగా మా లైఫ్ ఇయర్ తర్వాత ఫ్యూచర్ ఇయర్స్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మీకు కూడా ఇయర్లో మీరు ఏమైతే అనుకుంటున్నారో, ఏమైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, మీ డ్రీమ్స్ కావచ్చు, మీ అచీవ్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా అచీవ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకైతే చాలా హోప్ ఉంది ఇయర్ మంచిగా ఉంటుంది అని చెప్పి. సో మీకు కూడా ఇదే విధంగా ఇయర్లో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ హారతిని అయితే తీసేసుకోండి. సో నేనైతే చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అయితే పూజ చేశాను. హారతి అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తీసుకోండి, దేవుడి హారతి. సో అండ్ ఈ 2024 గురించి చెప్పుకోవాలి అంటే చాలానే ఉంది. ప్రతి నెలకి ఒక్కసారి మాకు ఏదో ఒక జల్లలు తగిలేవి. నేను కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, ఇద్దరం కూడా ఈ 24ని చాలా ఎదుర్కొన్నాము. అసలు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాము, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. అక్కడ నేను పూజ ఎంత గట్టిగా చేసుకున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా కోరికలు కోరుకున్నాను దేవుణ్ణి. సో ఈ 25 మాకు అవన్నీ నెరవేరుస్తే మొక్కుకున్నాను కూడా బాబాకి. సో అదంతా నెరవేరితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఐ జస్ట్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఈ 2024 లాగా ఉండకూడదు ఈ 25. చాలా సిచ్యువేషన్స్, మనీ కావచ్చు, అన్ని సిచ్యువేషన్స్, మనీ కావచ్చు. అండ్ ఒక్కొక్క నెలకి మాకు జనవరి నుంచి అప్ టు డిసెంబర్ వరకు ప్రతి నెలకి
ఏదో ఒకటి తగులుతూనే ఉండేది. ఆ పెద్ద పెద్ద థింగ్స్ ఏమైనా పోవడం కానీ, అది పోవడంతో దానికి లక్షలు మేము పెట్టుకోవాల్సి వచ్చేది. సో మనీ సిచ్యువేషన్స్ కూడా మేము చాలా ఫేస్ చేసాము. మా మనీ అంతా కూడా బయట వాళ్ళ దగ్గరే ఉంది చెప్పాలంటే. అది నవ్వు వస్తుంది నాకైతే యాక్చువల్లీ. సో అడుగుతారు అప్పులు, అవన్నీ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనం అడుక్కుంటాము, అలా అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా మేము చాలా ఫేస్ చేసాము. ఐ హోప్ మాకు రావాల్సిన డబ్బులు అవన్నీ కూడా ఈ ఇయర్లో రావాలని కోరుకుంటున్నా. అండ్ ప్రతి నెలకి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. 24 అయితే బాగా వర్స్ట్ అని చెప్తాను నేనైతే. ఇంకా ఇటువంటి ఇయర్లో అంటే మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎవ్వరూ ఫేస్ చేయకూడదు గైస్. అందరికీ కూడా వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక్కదాన్ని ఇదే నా ప్రాబ్లం, ఇదే నా మెయిన్ ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు. బట్ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఎదుర్కోవాలి, ఆ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాలి. అఫ్కోర్స్ నేను కొన్ని సందర్భాల్లో ఫేస్ చేశాను, కొన్ని సందర్భాల్లో ఏడ్చాను, కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అవ్వలేకపోయాను. ఒక రకంగా నేను నా హస్బెండ్తో కానీ అమ్మతో కానీ వీళ్ళిద్దరితో మ్యాక్సిమం నేను ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాను. నాకేమైనా బాధ వచ్చినా, హ్యాపీ వచ్చినా, ఏమైనా దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, అట్లా ఏమైనా వాళ్ళిద్దరితో నేను షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఎక్కువ హస్బెండ్తో షేర్ చేసుకుంటాను. బట్ హస్బెండ్ కూడా ఇద్దరికి సేమ్ ప్రాబ్లం సిచ్యువేషన్ ఎదురైతే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి. మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు? అటువంటి సిచ్యువేషన్లో కూడా మా హస్బెండ్ని నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఆయన చాలా కష్టపడ్డారనమాట. ఎలాగ సో మెనీ టెన్షన్స్ ఆయనకి ఇప్పటికీ కూడా చాలా టెన్షన్స్. బట్ బయటకు అవి ఏమీ కనిపించకుండా ఇంటికి వచ్చినప్పుడు చాలా చక్కగా పిల్లతో కానీ నాతో కానీ చక్కగా ఆడుకుంటూ మాతో టైం స్పెండ్ చేస్తారు ఈక్వల్గా. సో చాలా అనిపిస్తుంది. బట్ నేనే అనుకుంటానమాట, అయ్యో మనకు అనిపిస్తుంది కదా ఎంత బాధపడుతున్నారో లోపల అని చెప్పి. బట్ ఆయన అయితే చాలా కష్టపడ్డాడు. చాలా హ్యాపీగా చూసుకోవడానికి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారనమాట. సో హోప్ఫుల్లీ 25 ఎటువంటి కష్టం లేకుండా మంచి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీలో చాలామంది కూడా అలాగే బ్లెస్ చేశారు. సో మీరు కూడా మమ్మల్ని అలాగే బ్లెస్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఇయర్ మంచి సక్సెస్ ఉండాలి అండ్ మంచి మనీ, హెల్త్, వెల్త్ అంతా కూడా గుడ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అస్సలు మర్చిపోకండి. ఈ ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో సో మెనీ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నచ్చితే కనుక చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్. That's it guys. I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే చెప్పండి, డెఫినెట్లీ ట్రై చేస్తాను. అవన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో బేబీస్ గురించి అడిగితే కనుక ష్యూర్లీ ఆ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను నేను. సో ఈ 2025 ఇయర్ హోప్ఫుల్ అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.